హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆనియన్ సమోసా రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. మైదా పిండి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి పిండిని బాగా మెత్తగా డఫ్లాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ చేసుకున్న తర్వాత ఇలా తిన్నగా చపాతీని అయితే మేక్ చేసుకోవాలండి. చపాతీని చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 సెకండ్స్ అలా కాల్చుకోవాలి చపాతీని. తర్వాత మైదా పిండితో అలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం మైదా పిండి వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ రోస్ట్ చేసుకున్న చపాతీని అయితే ఇలా సైడ్స్కి స్లైసెస్ లాగా అయితే కట్ చేస్తున్నామండి. చూడండి, ఇలా 4 సైడ్స్ నెమ్మదిగా కట్ చేసుకోవాలి. మనకు మిడిల్ షీట్ అనేది సమోసా షీట్ అనేది స్క్వేర్ షేప్ వచ్చేలాగా చూస్తున్నారు కదా, కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకా మిడిల్లో సేమ్ లెంత్ డిస్టెన్స్తో కట్ చేసుకోవాలి. 6 mm పొడవు, 2 mm వెడల్పులా కట్ చేసుకోవాలండి. చూసారు కదా ఇక్కడ. తర్వాత ఏంటంటే స్టఫ్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. అందులోకి ఆనియన్, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసుకున్న స్లైస్ పీసెస్, ఇంకా చాట్ మసాలా అన్నీ అందులో అలా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న షీట్స్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ చేయాలండి. చూసారు కదా ఇక్కడ ఎలా ఫోల్డ్ చేసామో. అందులో స్టఫ్ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న మైదా పిండి వాటర్తో చేసిన పేస్ట్ అవుతుంది కదా, దాన్ని బాగా మిక్స్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు అయితే పేస్ట్ని అప్లై చేసి దాన్ని క్లోజ్ చేయాలండి సమోసాని. చూసారు కదా ఇక్కడ సమోసా షేప్లో అయితే ఎలా ఉన్నాయో. స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక మనం మేక్ చేసుకున్న సమోసాస్ అందులో వేయాలండి. సిమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేడి చేసుకోవాలి.